అందరికీ నమస్కారం. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా గుడ్లు ఉడకబెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఇందులో టమోటాలు కూడా వేసుకోవాలి. చల్లార్చుకోవాలండి కొంచెం. ఇందులో కొత్తిమీర, ఎండుమిరపకాయలు, అలాగే మనం వేయించి పెట్టుకున్నాం జీడిపప్పు, టమోటాలు, ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. అదే ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. గుడ్లు వేయించి పక్కన పెట్టుకున్నామండి. ఈ మర్చిపోయినండి యాలకులు, లవంగాలు, చెక్క, పలావాకు ఇప్పుడు వేస్తున్నాం. ఈ పేస్ట్ వేసుకుంటున్నాం. ఇందులో కారం మేము సరిపడినంత తీసుకున్నాం, మీకు కావాలితే వేసుకోవచ్చు. అలాగే ఉప్పు, ఇది కూడా రుచి సరిపడినంత. అలాగే గరం మసాలా ఇది కలుపుకోవాలి. ఫ్రై చేసుకునే ఎగ్స్ ఇందులో వేసేయాలి. వేసి ఇందులో గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇదిగండి మన రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయ్యింది. ఇది రోటీలోకి, రైస్లోకి బాగుంటుంది. నచ్చితే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.